చంద్రబాబు పవన్ షర్మిలపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. మోదీని దూషించిన చంద్రబాబు ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని మండిపడ్డారు. ఈ దేశాన్ని దోచుకుంది మోదీ అని చెప్పింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. ఒకరిని ఒకరు తిట్టుకొని సిగ్గు లేకుండా ఇప్పుడు అంతా కలిసి పనిచేస్తున్నారని విమర్శించారు. పవన్ పార్టీ పెట్టింది అడుక్కోవటానికా అని ఎద్దేవా చేశారు. పిల్లలు లేరని భార్య పిల్లలనే చూసుకోలేనటువంటి ప్రధాని దేశానికి ఎందుకు పనికి వస్తాడని చెప్పి కాంగ్రెస్ పార్టీతో కలిసి మోడీ గారిని ఓడిస్తానని చెప్పి ప్రగల్భాలు పలికాడు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది బీజేపీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు 2019 ఎన్నికల్లో. ఈ రాష్ట్రాన్ని ఏటీఎం లాగా పోలవరానికి అన్నిటిని దోచుకున్నాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు. ఇదే పవన్ కళ్యాణ్ గారు అయితే మోడీ గారు పాచిపోయిన లడ్డూలు ఇచ్చాడు, నీకు అర్థం అవుదేమో తెలుగులో చెప్తా అని చెప్పి హిందీలో కూడా చెప్పాడు ఆయనకి. మళ్ళీ చంద్రబాబు నాయుడు అవినీతిపరుడు, లోకేష్ అవినీతిపరుడు, నా తల్లిని దూషించారు, ఈ తెలుగుదేశం పార్టీని అంతం చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికాడు. ఇప్పుడు మళ్ళీ ఎందుకు కలిసారు అంటే రాష్ట్రం విధ్వంసం. రాష్ట్రం ఏమి విధ్వంసం అయిపోయింది? 2,50,000 కోట్ల రూపాయలతో పేద వర్గాలకి ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ వాళ్ళ అకౌంట్లకి 2,50,000 కోట్ల రూపాయలు డబ్బులు వెళ్తే రాష్ట్రం నాశనం అయిపోయిందా?